ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగనే మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరిగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16/3/2024 నుండి 31/3/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారు ఆదివారం అష్టమి తిథి సందర్భంగా, ఆదివారం పూర్ణిమ సందర్భంగా, ఒకవైపు ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4వ పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, షం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే బుధాదిత్య రాజయోగం, రవి ప్లస్ బుధుడు, రాహు సంచార స్థితి, 2వ స్థానంలో గురువు, 7వ స్థానంలో కేతువు, లాభస్థానంలో ఉండబడిన వారందరూ కూడా వ్యయంలో సంచారం చేయడం వలన కుజుడు శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన ఒకవైపు ఎలనాడు శని ప్రారంభము, వ్యయంలో కుజుడు, రాశిలోనే రవి బుధ రాహు సంచార స్థితి ఉన్నప్పుడు తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. వృత్తులలో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారంలో కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, సలహాలు తీసుకోవడం, సలహాలు ఇవ్వకపోవడం, అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం, దూరావాయు జల ప్రయాణంలో జాగ్రత్తలు వహించడం, మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య, పూర్ణిమ తిథులందున అనేక రకాల ఆటంకాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో రురు కాళభైరవ స్వామి యొక్క పూజ, రురు కాళ స్వామివారి యొక్క సౌభాగ్య మడుపు హోమంలో పాల్గొనడం సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపారాలు, సాఫ్ట్వేర్లు, ఉద్యోగస్తులు, నీటితో కూడుకున్న వ్యాపార కార్యకలాపాలు ఆచరించే వారందరికీ కూడా చాలా శుచి, శుభ్రత, నియమ నిబంధత, బాధ్యతగా ఉండగలిగినట్లయితే మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటారో, లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.